నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఏపీ బడ్జెట్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విపక్ష వైసీపీ హామీలను అమలు చేయలేదు అంటూ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ తరుణంలో కీలక హామీలకు బడ్జెట్లో నిధులను కేటాయిస్తారా? ఇచ్చిన హామీల్లో ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న కూటమి సర్కార్ తల్లికి వందనం వంటి పథకాలకు ఈసారి బడ్జెట్లో ఏ మేరకు నిధులను కేటాయిస్తారు? వైసీపీ నేతల నోరు మూయించేలా కూటమి సర్కార్ బడ్జెట్ రూపకల్పనలో బిజీ అయిందా? ఏపీ బడ్జెట్కు సంబంధించి కసరత్తు వేగంగా జరుగుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల మంత్రులు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కసరత్తు జరుగుతోంది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 28న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మున్సిపల్, దేవాదాయ, ఇరిగేషన్, బీసీ సంక్షేమం, హోంశాఖ, ట్రైబల్ వెల్ఫేర్, ఇంధన శాఖతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆయా శాఖల ప్రతిపాదనలు స్వీకరించారు. అయితే ఏపీ బడ్జెట్కు సంబంధించి అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక హామీలను అమలు చేస్తూ వస్తోంది. అయితే ఇంకా సూపర్ 6లో ఉన్న కొన్ని హామీలను అమలు చేయాల్సి ఉంది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించి సూపర్ 6లో దాన్నే ప్రధానమైన హామీగా పొందుపరిచారు. అయితే కూటమి సర్కార్ వచ్చి 8 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఆ హామీ ఊసేలేదంటూ వైసీపీ చెలరేగిపోతోంది. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం లేదంటూ తల్లికి వందనం పథకాన్ని అటకెక్కించారు అంటూ వైసీపీ నేతలు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో ఈసారి బడ్జెట్లో అయినా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తారా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. నిజానికి కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఒకసారి చూస్తే వాటన్నింటినీ అమలు చేయాలి అంటే చాలా డబ్బు అవసరమంటూ ఇప్పటికే వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు మాటలు నమ్మొద్దు అంటూ ఇచ్చిన హామీలను పక్కన పడేస్తారని, మేనిఫెస్టోను సైతం డిలీట్ చేస్తారని గతంలోనే వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీ నోరు మూయించేలా, వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా మాటలతో కాదు చేతలతో బదులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో కీలకమైన హామీలకు భారీగా నిధులు కేటాయించి విపక్ష నేతల నోరు మూయించేలా బడ్జెట్ ప్లానింగ్ ఉండబోతోందని సమాచారం. జనసేన, తెలుగుదేశం, బీజేపీలు కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి వైసీపీని గద్దెదించి అధికారంలోకి వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైసీపీపై ఉన్న అసంతృప్తి ఒక ప్రధాన కారణమైతే ఇటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంకో కారణం. వాటిలో సూపర్ 6 హామీలు అయితే ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయినా ఇంకా కొన్ని హామీలను అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో సైతం అమలు చేస్తారా చేయరా అన్న మీమాంస నెలకొంది. ఒకవైపు ప్రజల్లో హామీలపై అనుమానాలు నెలకొన్న సమయంలోనే ఇంకోవైపు నుంచి వైసీపీ రెచ్చగొడుతోంది. బాబు ఎప్పుడూ మాట మీద నిలబడడని, ఎప్పుడూ ఇంతే అని, ఇక హామీలను మర్చిపోవడమే అంటూ ప్రజలను రెచ్చగొడుతోంది వైసీపీ. ఈ తరుణంలోనే మిగిలిన కీలక హామీలను కూడా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అన్నది ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. మిగిలిన పథకాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చంద్రబాబుతో మాట్లాడి సెట్ చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బడ్జెట్లో కూడా కీలక పథకాలకు సంబంధించి నిధులు కేటాయించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లక్షలాది కుటుంబాలకు పథకాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలి అంటే దానికి కూడా చాలా డబ్బులు ఖర్చవుతాయి. ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలను ఇవ్వాలి అంటే 1,000 కోట్లు కావాలి. ఇలా ఇంకా కొన్ని హామీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి. వాటన్నింటినీ అమలు చేయాలి అంటే నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నదే ఆసక్తికరం. రెండు 2025-26 బడ్జెట్ను అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ కసరత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక ఆరోగ్య సూచీలో రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం, మూలధన వ్యయంపై నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లు పెంచారు. పింఛన్లపై సగటున నెలకు 2,720 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వీటితో పాటు దీపం, అన్నా క్యాంటీన్ పథకాలను అమలు చేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకాలను ఈ ఏడాది ప్రారంభిస్తున్నారు. దీంతో బడ్జెట్కు అటు పథకాలకు ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు సమప్రాధాన్యం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అందించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తూనే ఉంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో పథకాల అమలు కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితులు లేవు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. మరి అంత సొమ్మును ఎక్కడి నుండి తెస్తారు? ఒకటి రెండు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటేనే చాలా డబ్బులు కావాలి. అటువంటిది కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత తేలికైన పని కాదు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేక అందరూ అవస్థలు పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలంతా గంపెడు ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు బాబు, పవన్. అయితే నిధుల సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది. కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకురాగలిగితే మాత్రమే కష్టాల్లో నుండి రాష్ట్రం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ బడ్జెట్ గురించే అంతటా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూనే మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన అంశాలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలతో బడ్జెట్ రూపకల్పన పూర్తి కావచ్చింది.
సంక్షేమ, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్కు సంబంధించి 28 శాఖల సమీక్షలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రీ బడ్జెటరీ సమావేశాలు నిర్విరామంగా చేపట్టారు. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులతో సాగిన వరుస భేటీల్లో తమ శాఖలకు కావలసిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రికి సమర్పించారు. ఆయా శాఖలు ఇచ్చిన ముఖ్యమైన బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు పయ్యావుల సూచించారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లో కేంద్రం నుంచి నిధుల లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా బడ్జెట్ కసరత్తులు చేపడుతున్నారు. ఖర్చు పెట్టిన కేంద్ర నిధులకు యూసీల జారీ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని మంత్రి పయ్యావుల అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకునేలా కేంద్ర బడ్జెట్ను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఓవైపు ఆదాయం తగ్గింది, మరోవైపు సంక్షేమ పథకాల భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై చంద్రబాబు దృష్టి పెట్టారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని పవన్, చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలు దాదాపు నెల రోజుల పాటు నిర్వహించాలని చూస్తోంది. సమగ్రంగా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడూ 10-5 రోజులకు మించి జరగని సమావేశాలు చాలా కాలం తర్వాత ఇన్ని రోజులు జరగనున్నాయి. బడ్జెట్పై చర్చతో పాటు కీలకమైన కొన్ని పథకాల అమలుపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశాల్లోని మరికొన్ని కీలక బిల్లులు కూడా ఆమోదించనున్నారు. ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న వైసీపీ ఈసారైనా వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో అతిపెద్ద ప్రతిపక్షమైనందున ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అప్పటి వరకు సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. వచ్చినా మాట్లాడేందుకు, ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇవ్వబోరని, అందుకే సభకు రావడం లేదని చెబుతున్నారు. దీనిపై టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తాము ఎలా ఇస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. సభా సమావేశాలు ఎగ్గొట్టేందుకే వైసీపీ కారణాలు వెతుక్కుంటోందని ఆరోపిస్తున్నారు. సభకు వచ్చిన తర్వాత ఎంత మాట్లాడనిచ్చారా లేదా అనేది తెలుస్తుందని, రాకుండా నిందలు వేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల ఊబిలో కూర్చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుత కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలపై కొత్త భారాలు వేయకుండా అవన్నీ నెరవేర్చాలంటే ఒకంత కష్టసాధ్యమే. ఒక పక్క బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందిస్తూనే వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, మరోవైపు ఆదాయాలు పెంచి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కూటమి ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ప్రతి వ్యవస్థను నిర్మించుకోవాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోదు. కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాల్సిందే. ఏపీ జగన్ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రభుత్వం మారినంత మాత్రాన జగన్ చేసిన అప్పులేమీ చెల్లిపోలేదు. అవి అలాగే ఉన్నాయి.
కట్టాల్సిన అసలు వాటి వడ్డీలకు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి చోట అప్పులు తెచ్చి సంక్షేమం రూపంలో పనిచేసింది నాటి జగన్ సర్కార్. ఈ విషయంలో అప్పటి విపక్ష నేతలు గగ్గోలు పెట్టినప్పటికీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఉచిత పథకాలు, తాయిలాలు ఇచ్చేందుకు రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేశారు జగన్. ఓటు బ్యాంకు రాజకీయం కోసం రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం ఇచ్చారు. ఇప్పుడు వాటిని తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో హామీల అమలులో ఇబ్బందులు పడుతోంది కూటమి సర్కార్. కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తున్నారు జగన్. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ నేతలు ఎంతమంది పిల్లలుంటే అందరికీ డబ్బులొస్తాయని లెక్కలు వేసి మరీ చెప్పారని, ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శలు చేస్తున్నారు. రైతులకు 20,000 ఇస్తామన్న చంద్రబాబు మోసం చేశారని అంటున్నారు. ఇలా అన్నింటినీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. పథకాలపై ప్రజల్లో చర్చ మొదలయ్యేలా, తమ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా తెలిసేలా త్వరలోనే జగన్ జిల్లాల యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యాక్టివ్ అయిన జగన్ వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ 2.0 అంటూ ఇటీవలే ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు జరుపుతున్న జగన్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకి తీవ్రమవుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం అంతా సమిష్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నేతలకు హితోపదేశం చేస్తున్నారు. కూటమి మోసాలను జనంలోకి తీసుకువెళ్లాలని, చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజలకు వివరించాలని, అందుకోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ సూచించారు. తమ 8 నెలల పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం వల్ల కలుగుతోన్న నష్టం గురించి చెప్పాలని నేతలకు చెబుతున్నారు. ఏది ఏమైనా విపక్ష పార్టీని మరింతగా డౌన్ చేయాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. తల్లికి వందనం లాంటి పథకాలు గనక అమలైతే కూటమి ప్రభుత్వానికి ఇక తిరుగు లేనట్లే. చూడాలి మరి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అన్నది. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ అంతా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పథకాలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సిందే. బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఏపీ ప్రజల్లో అయితే మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేనిఫెస్టోలో అత్యంత కీలక హామీ అయిన తల్లికి వందనం పథకానికి కేటాయింపుల కోసమే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.